నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ పంపిణీ ప్రారంభం. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు పట్టాభిషేకం. పిఆర్టీయూ ఆధ్వర్యంలో డిఎస్సి మోడల్ టెస్ట్ విజయవంతం. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని కోరుతూ రాష్ట్ర ధర్మ రక్ష దళ్ ఆధ్వర్యంలో గో ఆగ్రహ నిరాహార దీక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నేటి నుండి అన్ని ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్ద కార్డుల లబ్ధిదారులకు రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు జూన్ 1 నుండి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు. రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించడం జరిగింది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. చిరిగన్నా నేను మామూలు అనుకుంటా మంచి చేస్తాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిత్యావసర సరుకులు ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎండిఓల ద్వారా పంపిణీ చేసే వ్యవస్థ కన్నా ఇప్పుడు డీలర్ల ద్వారా పంపిణీ చేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. డీలర్ల ద్వారా ప్రతి 1వ తారీఖు నుంచి మనం 15వ తారీఖు వరకు కూడా నిరంతరంగా వాళ్ళకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళా సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా బియ్యం అందజేయడం జరుగుతుంది. కాబట్టి కార్డుదారులు అందరూ కూడా చౌక దుకాణాల ద్వారానే మీ యొక్క నిత్యావసర సరుకులు అన్నీ కూడా పొందాల్సిందిగా కోరుతున్నాం. ఇది ప్రభుత్వము మంచి ఉద్దేశం చేత మళ్ళీ చౌక దుకాణాలకే అందజేసింది. ఎవరికైతే ఎండియు ఎప్పుడు వస్తుందో ఆ రోజు వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి లేకుండా వెంటనే ఎవరికి బియ్యం కావాలనుకుంటే, ఎవరికి అవసరం అనుకుంటే ఆ రోజే వచ్చి వాళ్ళు బియ్యం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 150 మంది చిన్నారులకు ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్ నిజామీ, నంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్ నిజామీ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్, డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, 150 మంది చిన్నారులకు ఉచితంగా వడుగులు నిర్వహించడం జరిగిందని, వారికి కావలసిన మందులను కూడా ఉచితంగా సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని, నంద్యాల జిల్లాలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందన్నారు. పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు వడుగుల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పేద ముస్లిం సోదరులు ఈ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు, చిన్నపిల్లలు ఇంటి వద్దనే ఉంటారని, అటువంటి వారి కోసం ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించామని, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఆరిఫ్, ఖలీల్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హుసేన్ బాషా, డాక్టర్ అబూబకర్ సిద్దికీ, జిఎం వసీబ్, ముషారఫ్, ముషాహిద్, అక్రమ్, ఆసిఫ్, మాబాషా తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా చేసినాము. అలానే 2 డాక్టర్ని అపాయింట్ చేసి తర్వాత మన నంద్యాలకు ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా అబ్దుల్ ఖదీర్ సాబు ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. అలానే ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సంతోషిస్తూ
ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ రోజు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ జిఎం గౌస్ గారు, జనరల్ సెక్రటరీ ఫయాజ్ గారి కృషితో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నేషనల్ వ్యాప్తంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ టోటల్లీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. పిల్లలకి వాళ్ళ విద్య గురించి, అలాగే సర్వీసెస్ మోటో గురించి, అందరిలో యునైటీ ఇన్ డైవర్సిటీ తేవడానికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ 40 సంవత్సరాల ముందు స్థాపించబడిన చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ కార్యక్రమాలలో ఒకటి హెల్త్ పరంగా ఖత్నా అనేది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ ఉంది. ఎన్నో రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఖత్నా చేయడంలో ఉన్నాయని డాక్టర్స్, సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేసినారు. అందుకు చాలా మంది ముస్లిమ్స్ తో పాటు మా హిందూ బ్రదర్స్ కూడా ఖత్నా కూడా చేసుకుంటూ ఉంటారు హెల్త్ పరంగా కావాలని చెప్పి. అందుకే కుల మతాల అతీతంగా ఈరోజు మా ప్రెసిడెంట్ గారు మరియు జనరల్ సెక్రటరీ గారు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ బ్యానర్ కింద చాలా మంచి కార్యక్రమం పెట్టినారు. వాళ్ళలో ఇలా పూర్తి ఇండియాలో చాలా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అలానే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల డిస్టిక్ లో కూడా చాలా యాక్టివ్ గా అయ్యి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుంది. నేను వీళ్ళిద్దరికి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల బాడీకి అభినందిస్తున్నాను. ముస్లిం సోదరులకు చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరఫున ఈరోజు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము, చాలా మంది స్పందించారు, వచ్చారు కూడా. 150 మందికి పైగా ఈరోజు ఉచిత ఒడుగుల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఏమనగా చాలా మంది బీద ప్రజలు ఉంటారు. ఈ కార్యక్రమం చేయాలంటే సుమారుగా 2000 నుంచి 5000 వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది. బీద అంటే కష్టం చేసుకొని తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్ మౌలానా గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున ఈరోజు ఒడుగుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూరు బస్ స్టాండ్ లో నంద్యాల క్యాంపస్ స్కూల్లో నిర్వహిస్తున్నాము. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు, మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ షుయైబీ నిజామీ గారు వచ్చారు. అలాగే మన మిల్లీ కౌన్సిల్ తరఫున పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము. ఎందుకంటే పేద పిల్లలకు వాళ్ళకి అడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు. కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా పేద పిల్లలు ఉంటారు. అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. నంద్యాల పట్టణం రైల్వే కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నూతన కమిటీ ఎన్నిక మరియు కార్పెంటర్స్ అసోసియేషన్ వెబ్సైట్ పునరుద్ధరణ, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రంగబాబు, ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, కోశాధికారి షంషీర్, ఉపాధ్యక్షుడు ఖలీల్, రాయలసీమ కార్యవర్గ సభ్యులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాయలసీమలో నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో మరి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉండేటటువంటి కార్పెంటర్లు అందరూ కూడా ఒకటే కుటుంబంలాగా ఒకటే ఫోల్డ్లోకి రావటం కోసం మరి ఈ యొక్క అసోసియేషన్కి గతంలో ఉన్నటువంటి మరి వెబ్సైట్నే పునరుద్ధరణ చేసి ఇంకా డెవలప్మెంట్ చేసి apsca.co.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున పునరుద్ధరణ చేయటం అనేది జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి నూతన కమిటీ అయినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నేను కానీ, మరి అలాగే ప్రధాన కార్యదర్శి గారు నరసింహమూర్తి గారే కానీ, అలాగే మరి కోశాధికారి గారు మరి మన షంషీర్ గారే కానీ, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు మరి ఖలీల్ గారే కానీ, మా రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా, రాయలసీమ కన్వీనర్ కానీ, గౌరవాధ్యక్షుల వారు కానీ, ఇలా పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున మనం చేపట్టడం జరిగింది. ప్రధానమైన ఒక ఉద్దేశం ఒకటే,
ఈ రాష్ట్రంలో కార్పెంటర్ల యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగుపడాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఈ రోజున వారు కార్పెంటర్లకి పనులు టెక్నాలజీ మారింది, పనిచేసే విధానం మారింది, పనిచేసేటటువంటి మెటీరియల్ మారింది. ఆ పని చేస్తున్నటువంటి మెటీరియల్ ఈ కొత్త తరహా పని విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్రంలో ఉండే కార్పెంటర్లు అందరి కోసం కూడా దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వడ్రంగి వృత్తిదారులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ యొక్క ఈ వార్తా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి మా కార్పెంటర్ యూనియన్ నాయకులు కూడా నేను చెబుతా ఉన్నాం, రాబోయే 2 నెలల పాటు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల స్థాయి నాయకుడే కానీ, జిల్లా స్థాయి నాయకుడే కానీ, రాష్ట్ర స్థాయి నాయకుడే కానీ, మీ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలే కానీ, ఎంపీలే కానీ, కలెక్టర్ ఆఫీసుల్లో కానీ ఖచ్చితంగా వడ్రంగం పనిచేసేటటువంటి వడ్రంగ వృత్తిదారులకు ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ కార్పొరేషన్ కావాలి అనే దాని మీద మరి తప్పనిసరిగా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగానే కోరుతా ఉన్నాను. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి రుణాలు మరి ఇటీవలే మమ్మల్ని బీసీ కార్పొరేషన్ వారు కూడా పిలవటం జరిగింది. ఖచ్చితంగా ఇదివరకు ఇట్లాగా 10,000, 20,000, 30,000, 50,000 సరిపోయేటటువంటి పరిస్థితులు లేవు. ₹1,00,000 90% సబ్సిడీతో 10% మా యొక్క మార్జిన్ మనీతో ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి మెషిన్లు వచ్చినాయి కాబట్టి ఆ మెషిన్లు అందించాల్సిందిగా, అదే కాకోకుండా దీంట్లో 50% మాకు నచ్చిన మెటీరియల్ మేము కొనుక్కునేలాగా వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే ₹1,00,000 మాకు మేము ఫర్నిచర్ చేయొచ్చు, మంచాలు చేయొచ్చు, లేకపోతే దర్వాజాలు చేయొచ్చు, లేకపోతే ఇంటీరియర్ చేయొచ్చు, ప్లైవుడ్ కొనుక్కోవచ్చు, లేకపోతే యూపీవీసీ, డబ్ల్యూపీవీసీ, అల్యూమినియం ఏదైనా కొనవచ్చు. మా అవసరాలకి ఆయా సందర్భాలకి అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ని బట్టి మా యొక్క పెట్టుబడి సహాయంగా మీరు అందించాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పెంటర్ అసోసియేషన్ రాయలసీమ కన్వీనరు ఎంఎస్ భాష నా పేరు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇది 3వసారి ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గడపలో జరుగుతుంది. మన రాయలసీమ కార్పెంటర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ సర్టిఫికెట్ పొందితే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం కార్పెంటర్ పని చేసుకునే దానికి ఏ అబ్జెక్షన్ ఉండదు. ఏ కంపెనీలోకి వెళ్ళినా, ఏ దానికి వెళ్ళినా ఈ సర్టిఫికెట్ అవసరం పడుతుంది. దయచేసి మన కార్పెంటర్ సోదరులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని మరీ తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ లోని రావుస్ మహిళా కళాశాల నందు బలిజా కాపు సేవా సమితి ఆధ్వర్యంలో బలిజా కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండ దస్తగిరి అధ్యక్షతన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో 550, 950 పైన మార్కులు సాధించిన 90 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు, మొమెంటో, సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దండె దస్తగిరి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి దాతల సహాయ సహకారాలతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు బలిజా కాపు సేవా సమితి తరపున నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ రాబోయే రోజులలో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధంశెట్టి రాజారాం, విద్యావతి, వెదుర్ల రామచంద్రారావు, పడకల్ల సుబ్రహ్మణ్యం, కూరాకు రవి, సుంకయ్య, ఎంసి కొండయ్య, బలిజా కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండె వెంకట నరేష్, సేవా సమితి అధ్యక్షులు కొప్పుల సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు కాశిగారి సీను, సహాయ కార్యదర్శి పత్తి రాజశేఖర్, ఆదినారాయణ, బాలా అకాడమీ విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, పసుపులేటి జనార్దన్, రమణయ్య, కవి, కొప్పుల ప్రసాద్, డాక్టర్ రామచంద్ర తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది. ఈరోజు గత 4 సంవత్సరాలుగా నంద్యాల జిల్లా నందు అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి 10వ తరగతి విద్యార్థులు 550 మార్కులు పైబడి మరియు ఇంటర్మీడియట్లో 950 మార్కులు పైబడినటువంటి విద్యార్థులకు నగదు ప్రోత్సాహము, అంటే డబ్బు ముఖ్యం కాదు, ఇక్కడ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒకసారి వాళ్ళందరినీ చేర్చి పెద్దల సమక్షంలో ప్రశంసా పత్రం ఇవ్వడము, నగదు ప్రోత్సాహం ఇవ్వడము చాలా ఆనందదాయకం. అది ఒకటే ఎత్తైతే, రెండోది మనకు బలిజ వంశీయులు మన నంద్యాల టౌన్ అనుకోండి, నంద్యాల జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి 25% అబోవ్ ఉన్నారు. కానీ మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు.
ఏదో కొంతమంది బంధువులు అనుకో, దగ్గర బంధువులు, కలిసిన వాళ్ళు పరిచయం, మనకు మనమే తెలియదు. కాబట్టి ఈరోజు ఇక్కడ రావడము, ఈరోజు బలిజ వంశీయుల విద్యార్థులు 550 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులు, 950 మార్కులు ఇంటర్మీడియట్ నందు వచ్చిన విద్యార్థులు ఇంతమంది ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మంది రాలేదు, కానీ ఇక్కడ నిర్వహించేటువంటి నిరుగులు చెప్తున్నారు చాలా మంది వేరే జిల్లాల నుంచి కూడా, అంటే కర్నూలు జిల్లా నుంచి కొంతమంది వచ్చారని చెప్పేసి. కొంచెం ఇంకా విషయం తెలియక రాని విద్యార్థులు ఉంటారు. సరే, ఎందుకు పోవాలనేటువంటి విద్యార్థులు ఉంటారు. ఏదేమైనప్పటికీ ఒక చిన్న మెసేజ్ని పంపించేందుకు ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడ రావడము చాలా ఆనందం. ఏదైనా సరే, ఏ విద్యార్థికి కానీ ఏ కుటుంబానికి కానీ చదువు అనేది చాలా ముఖ్యము. మనము గ్రామీణ ప్రాంతాల్లో, నేనైతే పక్కా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చా, వెలుగోడు మండలము అయ్యవారిపల్లె. కనీసం మా ఊర్లో ఈ మధ్య వచ్చింది కరెంటు, ఒక 10-15 సంవత్సరాలే, అంటే 2000 సంవత్సరాల మధ్యలో మాత్రమే కరెంట్ వచ్చింది. అంతకుముందు కరెంటు కూడా లేదు, చిన్న ఊరు, చాలా తక్కువ మందికే తెలిసింది. అలాంటి విలేజ్ నుంచి వచ్చినప్పుడు కూడా చదువుకోవడం మూలంగానే నేను ఈరోజు రావుస్ కళాశాల నందు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మీ ముందు కొన్ని విషయాలు చెప్తున్నా అంటే చదివే దానికి ప్రధాన కారణం. మనకు ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఏదైనా సరే చదువుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందరూ ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి పనిలే, మేమంతా గవర్నమెంట్ కాలేజీలో చదివించాం. మీరు మీకు ఇష్టమైనటువంటి కాలేజీలో చదివి మీ ప్రతిభను అదే విధంగా కొనసాగిస్తే మంచి విద్యార్థులుగా మీరు తయారవుతారు. మన వాళ్ళు విద్యార్థులకు ఈ విధంగా మన సేవా సమితి ద్వారా వాళ్ళకు ప్రోత్సహించడము చాలా సంతోషము. ఈ సమావేశంకు నన్ను పిలిచి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదం తెలుపుతున్నాను. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మా ఈ సేవా సమితి ద్వారా ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు. ఇంత బాగా మీరందరూ కూడా చాలా చక్కగా మంచి మంచి మార్కులతో 550 మార్కులు అంటే తక్కువేం కాదు, చాలా మంచి మార్కులతో బాగా చదివారు మీరందరూ. మంచిగా చదువు ఒకటే కాదు, చదువు అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది. జీవితంలో మనం పైకి రావాలంటే మొదట చదువు, సంస్కారం, ఈ రెండు ఉండాలి. ఒట్టి చదువుతోనే సరిపోదు, సంస్కారవంతమైన జీవితం చాలా అవసరం. ఇది తల్లిదండ్రులు ఎంతో, మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని వృద్ధిలోకి రావాలని ఎంతో ఆశలు పెట్టుకుంటారు మీ మీద. మీరు ఎటువంటి చెడు దురలవాట్లకు లోను కాకుండా చదువే మీ ధ్యేయం. మీ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మీరు చదువు తప్ప వేరే ధ్యాస ఉండవద్దు. అంటే ఆటలు అవన్నీ వేరే విషయం, చదువు మీద పెట్టుకుంటే మీ గోలు మనం ఏది సాధించాలా అనేది మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలా. గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా సాగుతూ వస్తుంది. ఇది నా ఒక్కని వల్ల అయ్యే సాధ్యం కాదు, ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్న విషయం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి దగ్గర 1,30,000 రూపాయలు అవుతుంది. అంటే మేము స్టార్ట్ చేసి 2022లో మొదలు పెట్టాము. ఇది మన కమ్యూనిటీ వారికి, బాగా చదువుకున్న విద్యార్థులకు ఒక ప్రోత్సాహం ఇస్తే వారు ఇంకా ముందు కూడా వెళ్తారని చెప్పేసి ఆలోచనతో నంద్యాల ఏ కమ్యూనిటీ వాళ్ళు పెట్టలే, ఫస్ట్ మనమే ఇది స్టార్ట్ చేశాము. తర్వాత అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఇస్తున్నారు. మన చూసి మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్లో 600కు 550 మార్కులు పై వారికి, ఇంటర్మీడియట్ వచ్చేసి 1000 మార్కులకు 950 మార్కులు పైకి వచ్చిన వారికి మాత్రమే ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము ఈ బహుమతి మీకు ఇచ్చేది శ్రీరాముడికి కూడా ఏ విధంగా సాయం చేస్తుందో దాని అంతకంటే మాకు తక్కువ. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి దానికోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు. మీరు అమౌంట్ ఇంత ఇచ్చినారు మాకు అనుకోవద్దు. ఆ విద్యార్థి ఈ స్టేజ్ మీద పిలిచి ఒక అమౌంట్ ఇస్తున్నామంటే వారి యొక్క ప్రతిభను గుర్తించి గౌరవంగా వాళ్ళని ఇక్కడికి పిలిచి మనం వారికి ఇస్తున్నామంటే అది ఆ పిల్లలు చేసుకున్న, తల్లిదండ్రులు చేసుకున్న ఎంతో ఆనందించే విషయం. మార్కులు వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయించినారు. మొత్తం పిల్లలు, అమ్మాయిలు 58 మంది ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు.
నార్మల్గా బాయ్స్ ఎక్కువ ఉంటారు, అమ్మాయిలు తక్కువ ఉంటారు. కానీ అమ్మాయిలు చాలా యాక్టివ్ అయిపోయినారు ఇప్పుడు. సంతోషించే విషయం. ఎవరిబడి షుడ్ క్లాప్. అమ్మాయిలు ముందుకు వస్తే సంసారం ముందుకు వస్తుంది, పిల్లల్ని చదివిస్తారు. కాబట్టి అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరికీ కూడా కాంపెన్సేట్ చేయాలనుకున్నాం స్కాలర్షిప్స్. ఈ సంవత్సరము అందరికీ ఈసారి స్కాలర్షిప్ 550 పైన అబోవ్ ఉండి 600 లోపల వచ్చిన వాళ్ళకి వస్తున్నారు. నంద్యాలలోని భద్రావతి భావన ఋషి దేవాలయ కళ్యాణ మండపంలో ఆదివారం కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ప్రతిభకు పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 110 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ప్రశంసా పత్రాలు, మొమెంటోలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట బసవరావు, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది. సభాధ్యక్షులుగా భీమినపల్లి వెంకట సుబ్బయ్య వ్యవహరించారు. భీమనపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో ప్రతిభకు పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం 110 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగిందన్నారు. రాయలసీమ వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు, రాయలసీమ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా చదివి ఉన్నత పదవులను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని చదువులో ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాజుల శంకర్, నాయకులు వెంకటరామయ్య, సాధు సూర్యనారాయణ, సిరిశాల రామచంద్రుడు, చింతలపల్లె వాసు, చెన్నా వెంకటేశ్వర్లు, సింగరి సురేష్, సోమ బ్రహ్మానందం, గుర్రం కృష్ణవేణి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము ఏర్పడి మన నంద్యాల వారు తీసుకున్న ఈ పోస్టుకు ఇప్పుడు 9 సంవత్సరాలు అయినది కనుక ఇంకొక సంవత్సరం ఉంది. ఈ విధంగానే ప్రతి కుల బాంధవులకు మా కర్నూలు జిల్లాలో మంచి మార్కులు వచ్చిన మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే జరపాలని మా కోరిక. ఈరోజు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి మొదటి సంవత్సరము 38 మంది విద్యార్థులు రావడం జరిగింది. రెండవ సంవత్సరము 65 మంది రావడం జరిగింది. మూడవ సంవత్సరం 86 మంది రావడం జరిగింది. ఇప్పుడు 4వ సంవత్సరము 110 మంది విద్యార్థులు రావడం చాలా గమనార్హము. మరి ఈ విధంగా కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం ద్వారా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేయడం వల్ల వారందరూ కూడా ఈ యొక్క అవార్డ్స్ తీసుకోవడము, మరి వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత విద్యలు పొందాలని వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరి పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ అయ్యి వారు కూడా మేము సాధించాలి తప్పకుండా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యను పొందాలని ఆశిస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ఇంకా మేము కార్యక్రమాలు ఈ యొక్క ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మా యొక్క టీము ఈ యొక్క కార్యక్రమంలో మా ప్రధాన గాజశంకర్ గారిని, ఈ యొక్క కార్యదర్శులు రామయ్య గాని, కోశాలి గారి, సాధు సూర్యనారాయణ గాని, ఇంకా ఉన్న మన జిల్లా సంఘంలో ఉన్న కార్యకర్తలందరూ బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. వారందరూ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నంద్యాల పట్టణంలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. ఇదే మాదిరిగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఈ రోజు ఇక్కడ సత్కారం జరిగినటువంటి చిన్నారులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం మా నాన్నగారు చేస్తున్నారంటే దానికి వెన్నంటి ఉండి సహకరిస్తున్నామని మా తల్లి గారికి నేను బాధపడడం చేస్తూ ఈ కార్యక్రమం జరిగిన ఎటువంటి మా నాన్న ఏ టెంపుల్కి కానీ ఏ దానికైనా సరే ఒక దాతగాతను ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ముఖ్య కారణం మా తల్లి గారే. కాబట్టి మా అమ్మగారికి నేను ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం విద్యార్థులు మన కర్నూలు జిల్లాలో గతంలో కంటే ఈ సంవత్సరం దాదాపు 10 మంది చిన్నారులు ఈ రోజు ఇక్కడ సత్కారాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం అనుకున్నట్లుగా ప్రతి ఒక్క సంవత్సరం
ఇంకా పెరుగుతూనే ఉంది, ఇలాగే పెరగాలి. మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి సంఘం ఉన్నటువంటి పిల్లలందరూ బాగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఇప్పుడు 10th క్లాస్ లో ఎవరైతే అవార్డు పొందుతున్నారో వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఇంటర్లో కూడా మీరు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 10th క్లాస్ లో తెచ్చుకొని వాళ్ళు ఇంటర్కి వచ్చేసరికి అన్ని మార్కులు తెచ్చుకోలేక వెనకెళ్ళిపోతున్నారు. కొంతమంది 10th లో రాకుండా కానీ ఇంటర్లో తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు 10th లో ఎవరైతే తెచ్చుకున్నారో ఇప్పుడు వాళ్ళ కనీసం 50% మెంబర్స్ అయినా ఖచ్చితంగా ఇంటర్లో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ బి వెంకట బసవరావు, వైస్ ఛాన్సలర్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు. నేను ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేయడానికి ముఖ్య కారణము, నేను చిన్నప్పటి నుంచి కూడా చేనేత కార్మికుడిని, చేనేత పని వృత్తి చేసుకుంటూ చదువుకున్న వాడిని. ఆ యొక్క కృతజ్ఞతతో మరియు ఈ పుర ప్రముఖులు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వాసులు అందరూని ఆప్యాయంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు చేస్తున్న సేవలకి వీళ్ళకి నా అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు 16,000కు పైగా ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే డిఎస్సి 2025 సంవత్సరంలో రాయబోయే అభ్యర్థులకు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ PRTU ఏపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో డిఎస్సి మోడల్ పరీక్షను నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గింప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణానిధి మూర్తి చొరవతో ఈ పరీక్షను అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలో PRTU జిల్లా అధ్యక్షుడు రామపక్కిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మోడల్ టెస్ట్ ప్రశ్న పత్రాలను నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శ్రీ శంకర్ ప్రసాద్, మహానంది మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కృష్ణారావు, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శాఖ అధ్యక్షుడిని, నా పేరు వై రామపక్కిరెడ్డి. ముఖ్యంగా PRTU ఆంధ్రప్రదేశ్ పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2025 పరీక్షలు రాయబోయేటువంటి యాస్పిరెంట్కు అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక మోడల్ టెస్టును మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా మంది విద్యార్థులు ఈరోజు ఈ 1200 మంది విద్యార్థుల్లో కొందరు ఆన్లైన్ పరీక్షలు రాస్తా ఉన్నారు, ఆఫ్లైన్ పరీక్షలు కూడా ఈరోజు రాస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మన జిల్లాలో రాస్తున్నటువంటి అందరూ అభ్యర్థులు కూడా వినియోగించున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా యొక్క సంఘం రాష్ట్ర పెద్దలైనటువంటి కృష్ణయ్య గారు, గిరిప్రసాద్ గారు, కరుణానిధి మూర్తి గారు నిర్వహించి మా యొక్క సేవలను ఈ విధంగా ఈ విద్యార్థుల కోసం, ఈ అభ్యర్థుల కోసం ఉపయోగించినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పరీక్షకు నిర్వహించడానికి పరీక్షా పత్రాలను ఆవిష్కరించడానికి డిప్యూటీ శంకర్ ప్రసాద్ గారు, ఎంఈఓ రామసుబ్బయ్య గారు, అదేవిధంగా మా సారు పాండ్యం ఎంఈఓ కోటయ్య గారు కూడా ఇచ్చేసి ఈ యొక్క పరీక్షలను వారి యొక్క పర్యవేక్షించడం జరిగింది. వారు కూడా మా యొక్క సేవలను గుర్తించి సంతృప్తి వ్యక్తం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జిల్లాలోని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా జిల్లా బాధ్యులకు, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులందరికీ కూడా ఈ యొక్క పరీక్షను సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దినమున PRTU ఏపీ యూనియన్ నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి 2025 ప్రీ టెస్ట్కు మరి కార్యకర్తలుగా నిర్వహిస్తున్నటువంటి నంద్యాల PRTU శాఖ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా యొక్క నమస్కారములు. ఈ రోజున మరి విద్యార్థులు ఐ థింక్ కాబోయే టీచర్లు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండా పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మరి ఆ పేపర్ ఫియర్, ఎగ్జామ్ ఫియర్ అనేటువంటిది పోవడానికి ఈరోజు ఒక గ్రాండ్ టెస్ట్ను మరి PRTU ఏపీ శాఖ ఆధ్వర్యంలో మరి నంద్యాల జిల్లాలో 4 సెంటర్లలో నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించడానికి PRTU కార్యకర్తలు, డిస్ట్రిక్ట్ బాడీ అంతా కూడా, స్టేట్ బాడీ అంతా కూడా మరి చాలా చక్కగా
వర్క్ చేసి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ను నిర్వహించడానికి కృషి చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగానే ఇక్కడ శంకరప్రసాద్ సార్ గారు, డిప్యూటీఓ సార్ గారు వచ్చి, రామసుబ్బయ్య సారు, ఎంబీఓ గారు వచ్చి ఫస్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. సార్ కూడా మళ్ళీ వచ్చి పర్యవేక్షించడం జరుగుతున్నది. కాబట్టి అందరి యొక్క తోడ్పాటుతో మేము ముందుకు వెళుతూ అందరితో సంబంధాలు ఏర్పరచుకోవాలని కొత్తగా వచ్చే టీచర్లతో చేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరన్నా ఇంకా రాయని వాళ్ళు ఉంటే వారికి కూడా వాట్సాప్లో మాకు నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి కూడా మళ్ళీ ఒకసారి వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ పంపించి వారికి కూడా వాల్యుయేషన్ పేపర్ పంపించడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్లకు కూడా రేపు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి వారికి ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ కూడా పంపించడం జరుగుతుంది. మరి మన మండల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అంతా కూడా ఎంతో శ్రమించి ఈ మోడల్ టెస్టుకు నిర్వహించడానికి చాలా తోడ్పాటు అందించినారు. వారందరికీ, చైతన్య స్కూల్ మేనేజ్మెంట్కు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిఆర్టీ నాయకత్వం ఈ ఒక మోడల్ టెస్ట్ స్టేట్ వైడ్ ఒకటే రోజు ఒకటేసారి అక్కడి నుంచే ప్రింట్ పంపించి క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ కీ షీట్ సేమ్ యాజ్ ఒరిజినల్ టెస్ట్ డిఎస్సి ఎట్లా జరుగుతుందో అదే విధంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. మా కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని కోరుతూ రాష్ట్ర ధర్మ రక్షా దళ ఆధ్వర్యంలో గో ఆగ్రహ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవధ నిషేధ చట్టం 1977ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ధర్మ రక్షాదళ్ జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడక, జిల్లా విభాగ్ ప్రముఖ్ రామ్ చరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు శివ, జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాప్, మండల అధ్యక్షుడు సతీష్, పట్టణ అధ్యక్షుడు కళ్యాణాచారి, ఉపాధ్యక్షుడు నిఖిల్, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ గంగాధర్, సెక్రటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నవనంది ఆలయం నంద్యాలగా పిలువబడేటువంటి నంద్యాల జిల్లాలో విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది. అనధికారికంగా గోవధశాలలు నిర్వహిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్షదళ ఆధ్వర్యంలో, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరియు పలు పార్టీల మద్దతుతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి గోవధ నిషేధ చట్టాన్ని 1977 సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 ఈ సెక్షన్స్ను నంద్యాల జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం వ్యాప్తంగా కూడా కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ దీక్ష ఉద్దేశము. అలాగే ఎవరిని కించపరచాలని కానీ ఏ మతస్థులను బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాము, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచండి. మేము రోడ్లపైకి వచ్చి ఇలా ధర్నాలు దీక్షలు చేయాల్సిన అవసరము లేదు. కానీ అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దయచేసి ఇప్పటికైనా కానీ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలి. గో అక్రమ రవాణా కానీ గోవధశాల నిర్వహిస్తున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేయడానికి, పందుని పిలుపునేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి ప్రభుత్వ చౌకధరల దుకాణాల వద్ద రేషన్ పంపిణీ ప్రారంభం. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు పట్టాభిషేకం. పిఆర్టీయూ ఆధ్వర్యంలో డిఎస్సి మోడల్ టెస్టు విజయవంతం.
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని కోరుతూ రాష్ట్ర ధర్మరక్ష దళ్ ఆధ్వర్యంలో గో ఆగ్రహ నిరాహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.